Hello, my dear coders. Welcome back. Hope you guys are doing good. So, my dear coders, present ఈరోజు ఈ వీడియోలో let us look into the companies which are hiring for the role of medical coder, అదేవిధంగా few other roles in హైదరాబాద్ లొకేషన్. సో అటు ఫ్రెషర్స్ ని అదేవిధంగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ని హైర్ చేస్తున్న కంపెనీస్ ఏంటో చూసేద్దామా. సో కోడర్స్ ప్రజెంట్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఈ వీకెండ్ సాటర్డే రోజు క్లారస్ ఆర్సిఎం హైదరాబాద్ లొకేషన్ లో ఫ్రెషర్స్ కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంది. అండ్ ఆల్రెడీ తెలుసు లాస్ట్ కూడా వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ప్రజెంట్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో మీరు ఎవరైనా ప్రీవియస్ గా క్లారస్ ఆర్సీఎం లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా కామెంట్ చేయండి కోడర్స్. అండ్ వి ఆల్ నో దట్ క్లారస్ ఆర్సీఎం లో మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇఫ్ యూ గాట్ సెలెక్టెడ్ వాళ్ళకు 2 months వరకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అండ్ నో పే, సాలరీ పే చేయరు. అండ్ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత దే విల్ కండక్ట్ సమ్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ కానీ మాక్ టెస్ట్ కొన్ని ఉంటాయి. సో ఆ ఎగ్జామ్ లో మనం లైక్ ఫిల్టరేషన్ ఉంటుంది ప్రాసెస్. ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ లో మీరు క్వాలిఫై అయితేనే అప్పుడు జాబ్ గ్యారంటీ, లేదంటే యూ లుక్ ఫర్ సమ్ అదర్ జాబ్. సో అందుకే లైక్ మీరు జాయిన్ అయ్యే ముందు మేక్ షూర్ టు చెక్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ క్లియర్ గా చేసుకుని వాట్ ఆర్ దర్ పాలసీస్, వాట్ ఆర్ దర్ కండిషన్స్ అని తెలుసుకున్న తర్వాతనే క్లాస్ ఆర్సీఎం కాకుండా ఏ కంపెనీకైనా జాయిన్ అవ్వండి. అండ్ కోడర్స్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఏజిఎస్ హెల్త్ కేర్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్. సో ఆల్రెడీ మనం ఈ పోస్ట్ గురించి ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసాం. సో ఎక్స్క్లూజివ్ వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్. ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసి ఫార్మా మెడిక్ గ్రాడ్యుయేట్స్ 4 years కోర్స్ can apply. Graduates from year 2022-2024, no backlogs. Job location వచ్చేసి చెన్నై. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ ఇమీడియట్ జాయిన్ ప్రిఫర్డ్. అండ్ ఇంటర్వ్యూ ఆల్రెడీ 7th May అండ్ 8th May నాడు కండక్ట్ చేశారు 10 AM to 5 PM ఎట్ చెన్నై లొకేషన్. అండ్ వ్యూవర్స్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎక్లాట్ సొల్యూషన్. సో వీళ్ళు కూడా రీసెంట్ గా పోస్ట్ సెక్లెట్ అయిన ఏంటంటే వీఆర్ హైరింగ్ హెచ్సిసి మెడికల్ కోడింగ్ ప్రొఫెషనల్స్ జాయిన్ ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ ఇమీడియట్ ఓపెనింగ్స్. లైక్ అందులో అసిస్టెంట్ మేనేజర్ 9 years అండ్ టీమ్ లీడ్ 7 years అండ్ QA 4 years. లైక్ కరీంనగర్, హైదరాబాద్ అండ్ విజయవాడ లొకేషన్స్ లో వాళ్ళైతే హైరింగ్ చేశారు. అండ్ నో పోస్ట్ రిగార్డింగ్ ఫ్రెషర్స్. అండ్ రీసెంట్ గా కరీంనగర్ ఏరియాలో అట్లీస్ట్ 1-2 years ఎక్స్పీరియన్స్ ఉన్న మెడికల్ కోడింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. బికాస్ అది కూడా ఒక పోస్ట్ వచ్చింది. అండ్ సో మాక్సిమం అయితే ప్రజెంట్ హైదరాబాద్ లొకేషన్ ఫ్రెషర్స్ అయితే లేవని మనకి క్లియర్ గా కనిపిస్తుంది ప్రజెంట్ ఇలా కొన్ని పోస్ట్ చూస్తుంటే. అండ్ వ్యూవర్స్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి కోరో హెల్త్. సో వీళ్ళు కొన్ని పొజిషన్స్ ఓపెనింగ్స్ అని చెప్పారు. అవి ఏంటి అంటే ENM OP, ED ఫెసిలిటీ సర్జరీ కోడర్స్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నోయిడా అండ్ బెంగళూరు. మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ సర్టిఫికేషన్. సో హైదరాబాద్ లొకేషన్ లో వీళ్ళు కోరో హెల్త్ ఆఫీస్ ఉంది. బట్ వీళ్ళు కూడా అట్లీస్ట్ ఒక 1-2 ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం హైరింగ్ చేస్తున్నారు, నాట్ ఫర్ ఫ్రెషర్స్. అండ్ కోడర్స్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి కోటివిటీ. సో రీసెంట్ గా కోటివిటీ వాళ్ళు హైదరాబాద్ లొకేషన్ లో వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేశారు ఫర్ IPDRG. సో కోడర్స్ కి హైదరాబాద్ లొకేషన్ వాక్ ఇన్ డేట్స్ వచ్చేసి 6th to 8th May 2025 లో కండక్ట్ చేశారు. అండ్ ఇక్కడ వీళ్ళు IPDRG కూడా వాక్ ఇన్ డ్రైవ్ లో 2 categories డివైడ్ చేశారు, ఫ్రెషర్ అది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి. అండ్ ఇక్కడ వాళ్ళ కొన్ని క్రైటీరియాస్ మెన్షన్ చేశారు ఫర్ ఎలిజిబుల్ రోల్. అది కూడా ఫ్రెషర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి రోల్ వచ్చేసి ఆడిటర్, క్లినికల్ వాలిడేషన్. అండ్ ఇందులో వీళ్ళకి మెడికల్ డిగ్రీ కావాలి, లైక్ MBBS ఆర్ BAMS ఆర్ BHMS ఆర్ BPT విత్ CIC ఆర్ CCS సర్టిఫికేషన్ ఇస్ మ్యాండేటరీ. ఇది ఫ్రెషర్స్ కి. నెక్స్ట్ వెన్ కమ్ టు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి వాళ్ళ రోల్ వచ్చి ఆడిటర్, క్లినికల్ వాలిడేషన్. సో ఇక్కడ మెడికల్ కోడర్ అని చెప్పట్లేదు, బట్ దే నీడ్ ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ IPDRG ఎక్స్పీరియన్స్ మినిమం 1 year అండ్ యాక్టివ్ CIC అండ్ CCS సర్టిఫికేషన్ మ్యాండేటరీగా అడుగుతున్నారు. సో రీసెంట్ గా మీరు ఎవరన్నా కోటివిటీలో ఈ రోల్ కి లైక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారా? అటెండ్ అయ్యంటే మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ కోటివిటీలో ఎక్కువ మెడికల్ కోడింగ్ రోల్స్ కన్నా ఇలాంటి క్లినికల్ వాలిడేషన్ కానీ లేకుంటే నెక్స్ట్ వన్ మోర్ ఓపెనింగ్ ఉంది, అది వచ్చేసి కంటెంట్ అనలిస్ట్. సో సేమ్ కోటివిటీ వాళ్ళే వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు 10th May 2025 సాటర్డే, ఈ వీకెండ్ సాటర్డే రోజు ఫర్ రోల్ ఆఫ్ క్లినికల్ కంటెంట్ అనలిస్ట్ ఎట్ హైదరాబాద్. సో టైమింగ్స్ వచ్చి 10 AM to 1 PM. సో ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి BHMS, BIMS, BUMS, BPT, BDS. సో మనకు మామూలుగా B.Pharmacy లేకుంటే లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్ కొన్ని చేయకుండా డైరెక్ట్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ ఏంటి అడిగేశారు. అండ్ అదేవిధంగా దేర్ ఆర్ వన్ మోర్ కేటగిరీ వచ్చేసి లైక్ క్రైటీరియా వచ్చేసి క్యాండిడేట్స్ విత్ ప్రియోర్ US హెల్త్ కేర్ ఆర్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ విల్ బి ప్రిఫర్డ్. సో మీరు మామూలుగా ఇంతకుముందు ఏమన్నా లైక్ ఫార్మా ఇండస్ట్రీలో కానీ లేకుంటే ఏదైనా కంపెనీలో మీరు US హెల్త్ కేర్ సంబంధించిన జాబ్ లో చేస్తుంటే అలాంటి క్యాండిడేట్స్ కూడా ప్రిఫర్ చేస్తారని చెప్పేసి దే ఆర్ హ్యావ్ మెన్షన్ హియర్. సో అది guys, సో ఆల్రెడీ మనకి 6th and 8th May నాడు IPDRG ఫర్ ద రోల్ ఆఫ్ క్లినికల్ వాలిడేషన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన అయిపోయింది. అండ్ అప్కమింగ్ 10th May నాడు మాత్రం క్లినికల్ కంటెంట్ అనలిస్ట్. సో ఆల్రెడీ మీరు ఒక మెడికల్ కోడింగ్ లో ట్రైనింగ్ తీసుకుని మీకు సర్టిఫికేషన్ ఉన్న, CPC సర్టిఫికేషన్ ఉన్న
ఇఫ్ యూ గైస్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ ప్లీజ్ మేక్ షూర్ టు గివ్ ఎ ట్రై. సో వెళ్ళండి, అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూలో. లైక్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటిది, అండ్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ యూఎస్ఏ హెల్త్ కేర్ ఎక్స్పీరియన్స్ ఉంటే, సో వెళ్ళిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేసి ఒక శాలరీ ప్యాకేజ్ మీ ప్రజెంట్ చేస్తున్న కంపెనీలో కన్నా ఇక్కడ వాళ్ళ పాలసీస్ బాగున్నాయి, శాలరీ ప్యాకేజ్ బాగుంది అనుకుంటే మాత్రం మేక్ షూర్ టు టేక్ దిస్ ఆఫర్. అండ్ వ్యూవర్స్, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఆప్టమ్. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో చాలాసార్లు చెప్పాను, ఆప్టమ్లో కేవలం మెడికల్ కోడింగ్ రోల్ జాబే కాకుండా దేర్ ఆర్ సమ్ అదర్ ఫ్యూ జాబ్స్, చాలా జాబ్స్ ఉంటాయి అందులో. సో అందులో విధంగానే రీసెంట్గా వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్, మన ఫాలోవర్కి ఒక మెయిల్ వచ్చింది ఫ్రమ్ ఆప్టమ్. అదేంటిదంటే ఆప్టమ్ ఇంటర్వ్యూ invite for clinical abstractor. So dear candidate, we have scheduled your face-to-face interview for clinical abstractor. Please note it's a scheduled drive and candidates without invite will not be allowed. And please find the below details. Role clinical abstractor, walk-in date 10th May, walk-in time 11:30 AM to 12 PM. So హైదరాబాద్లోనే. ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ వచ్చేసి గ్రాడ్యుయేట్, బ్యాచిలర్స్, కాలేజ్ డిగ్రీ ఇన్ ఎనీ లైఫ్ సైన్స్ స్ట్రీమ్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ వర్బల్ అండ్ రిటర్న్, విత్ గుడ్ కంప్యూటర్ స్కిల్స్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ. సో మెడికల్ కోడింగ్కి రీసెంట్గా మన వాళ్ళు చెక్ చేస్తూ లేక నౌకరీలో చూస్తుండగా ఆప్టంలో దేని సంబంధం కోసం అప్లై చేశాడు. సో ఆ విధంగా అప్లై చేసిన కదా 1 month తర్వాత అతనికైతే ఈ మెయిల్ వచ్చింది ఇంటర్వ్యూ కండక్ట్ చేసినట్టు. అండ్ అదేవిధంగా అతను గత మార్చ్‌లోనే రిఫరెన్స్ ద్వారా మెడికల్ కోడింగ్ జాబ్‌కి రోల్‌కి అప్లై చేశాడు. బట్ ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ రావాలని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. సో మరి ఈ రోల్ వెళ్ళొచ్చా లేదా అడుగుతున్నారు. బట్ మెడికల్ కోడింగ్ కాకపోయినా అట్‌లీస్ట్ యూ గాట్ సమ్ ఇంటర్వ్యూ మెయిల్ ఫ్రమ్ ఆప్టమ్ కాబట్టి మిస్ చేయకండి. మేబీ మీకు మీ ఫీల్డ్ రిలేటెడ్ కాకపోయినా ఒకసారి వెళ్ళండి. కనీసం ఆప్టమ్ కంపెనీ ఎలా ఉంది, సో వాళ్ళు ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏం అడుగుతున్నారు, సో వాట్ ఆర్ ది, సో ఒకవేళ ఆల్రెడీ ప్రీవియస్ వీడియో కొన్నిసార్లు చెప్పాను ఏంటిదంటే, ఒకవేళ ఒక జాబ్ రోల్ అనేది కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తుంటే వెళ్ళి ఆ కంపెనీలో జాబ్ కొట్టేయండి. లైక్ ఆఫర్ తీసుకొని యాక్సెప్ట్ చేసి వెళ్ళిన తర్వాత ఇంటర్నల్‌గా మూవ్ అవ్వండి. అసలు మీకు కావాల్సిన రోల్ ఏంటిది, మెడికల్ కోడర్‌గా మీకు జాబ్ కావాలనుకుంటే ఇంటర్నల్‌గా కొన్ని ఛాన్స్ ఉండి ఓపెనింగ్స్ ఉన్నప్పుడు ఆ విధంగా మూవ్ అవ్వడం బెటర్. లైక్ ఇప్పుడు బయట ఖాళీగా ఉండి మీరు టైం వేస్ట్ అయ్యే బదులు మేక్ షూర్ యూటిలైజ్ దిస్ టైమ్. సో ఈ టైం యూటిలైజ్ చేసుకోవడం వల్ల యూ విల్ గెట్ సమ్ ఆన్ హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అండ్ మీరు ఆ కంపెనీ ఎంప్లాయ్ కాబట్టి బయట వాళ్ళని తీసుకోవడం మిమ్మల్ని తీసుకోవడానికి ఆ రోల్‌కి మెడికల్ కోడర్‌గా తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి బెటర్, ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి ఇఫ్ యూ గైస్ గాట్ ఎనీ మెయిల్ ఫ్రమ్ ఎనీ కంపెనీ, వాక్ ఇన్ డ్రైవ్ ఉందా లేకుంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసాం అని మెయిల్ వస్తే ఇగ్నోర్ చేయకుండా జస్ట్ వెళ్ళండి. కొంచెం మీకు ఏమంటారు, కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం వల్ల. లైక్ వాళ్ళు ఏం అడుగుతున్నారు, సో నేను ఎలా రెస్పాన్స్ అవుతాను, ఎలా చెప్పగలను చెప్పేసి విల్ గెట్ సమ్ ప్రాక్టీస్. అండ్ ఆల్రెడీ ఆప్టమ్‌లో మార్చ్ మంత్‌లో చాలా వరకు మెడికల్ కోడింగ్ రోల్స్ సంబంధించిన ఓపెనింగ్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి, లైక్ ఫిల్ అయిపోయినాయి. మేబీ చాలా మంది ఇంకా రిఫరెన్స్ మెయిల్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. సో మెయిల్ అయితే ప్రెజెంట్ చాలా డేస్ అయిపోయినాయి. ఇంకా ఎప్పుడు వస్తాయని చాలా వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ ఐ డోంట్ నో, ఈవెన్ నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను ఈగర్‌గా. అండ్ వన్ మోర్ థింగ్, ఆల్రెడీ మార్చ్ మంత్ ఇప్పటికి కూడా రీసెంట్‌గా ఇప్పటి వరకు కూడా మనకి ఆప్టమ్‌లో ఏఆర్ కాలర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అట్‌లీస్ట్ 1, 2 ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఏఆర్ కాలర్‌కి ఎవ్రీడే ఇంటర్వ్యూ జరుగుతూనే ఉన్నాయి. సో మీరు కనుక ఏఆర్ కాలర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆప్టమ్‌లో ట్రై చేయండి. అండ్ వ్యూవర్స్, అదేవిధంగా హైదరాబాద్ లొకేషన్‌లో మనకి మణికొండ లాంగ్వేజ్‌లో ఉన్న సదర్లాండ్, అదేవిధంగా హైదరాబాద్ రామంతపూర్, ఉప్పల్ ఏరియాలో ఉన్న సదర్లాండ్ వాళ్ళు కొన్ని జాబ్ రోల్స్‌కి ఏమంటారు కస్టమర్ సపోర్ట్, అదేవిధంగా ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ సంబంధించి కొన్ని ఓపెనింగ్స్ అయితే వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. ఇటు ఫ్రెషర్ అదే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే హైరింగ్ చేస్తున్నారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అది గోయింగ్ ఆన్. ఒకవేళ మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరన్నా రీసెంట్‌గా పాస్డ్ అవుట్ జాబ్ కోసం చూస్తున్నారంటే, లైక్ నాట్ మెడికల్ కోడింగ్ కాకుండా సమ్ అదర్ జాబ్స్, ఎనీ గ్రాడ్యుయేట్ అన్న వాళ్ళకు ఈ జాబ్ రోల్ అనేది సూట్ అవుతుంది కాబట్టి ఒకవేళ మీ ఫ్రెండ్ సర్కిల్ ఉంటే తప్పకుండా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది ఇవ్వండి. ప్రజెంట్ హైదరాబాద్లో ఎక్కడ చూసుకున్న మేజర్ మంచి కంపెనీస్ అయితే కొన్ని టాప్ కంపెనీస్ అయితే మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ అయితే హైరింగ్ చేసుకోవట్లేదు. మ్యాక్సిమం దే లుకింగ్ కోసం అట్లీస్ట్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చూస్తున్నారు. సో మనకైతే వీ కెన్ లుక్ టువర్డ్స్ టు చెన్నై కానీ బెంగళూరు చూసుకుంటే అక్కడ మనకి ఎక్కువ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ మెడికల్ కోడర్స్ ఎక్కువ హైరింగ్ చేస్తున్నారు. సో గైస్, మీరు కనుక ఇఫ్ యూ హ్యావ్ రీసెంట్‌గా పాస్డ్ అవుట్ అవ్వండి, సిపి సర్టిఫికేషన్ పొంది, అండ్ ఇఫ్ యూఆర్ బ్యాచిలర్ అండ్ యూఆర్ ఏబుల్ టు మూవ్, లైక్ ఎక్కడ వెళ్ళినా సర్వైవ్ అవ్వగలం అనుకుంటే మాత్రం మేక్ షూర్ టు గో టు చెన్నై అండ్ గెట్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్. దెన్ యూ విల్ గెట్ ఇఫ్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, లైక్ సాలరీ ప్యాకేజ్ చాలా బాగుంటుంది కాబట్టి మీ స్కిల్స్ కానీ అక్కడ ఎన్హాన్స్ చేసుకోవచ్చు. యూ గెట్ సమ్ నాలెడ్జ్ అండ్ యూ కమ్ బ్యాక్ ఇన్ హైదరాబాద్ అండ్ యూ గెట్ ఎ జాబ్. సో ప్రెజెంట్ హైదరాబాద్లో ఉండి జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఇట్ టేక్స్ టైమ్. అట్లీస్ట్ ఒక 2 months, 3 months, 6 months అని చెప్పలేము కాబట్టి, ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ మంత్ చెప్తున్నా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ సిపిఎస్ ఎగ్జామ్ క్లియర్ చేసి సర్టిఫికేషన్ హ్యాండ్లో పెట్టుకొని దే ఆర్ లుకింగ్ ఫర్ జాబ్స్.
సో ఒకవేళ మీకు కనుక ఉన్న యూనో ప్రీవియస్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, లేకుంటే మీకు ఫ్రెండ్ సర్కిల్ ఎవరున్నా ఒక గట్టి రిఫరెన్స్ ఉంటే మాత్రమే హైదరాబాద్ లొకేషన్లో యూ కెన్ గెట్ ఎ జాబ్. సో coders, these are the few job updates at Hyderabad location for medical coder, fresher and experienced candidates. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా కోడర్స్ మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని షేర్ విత్ యువర్ అప్కమింగ్ మెడికల్ కోడర్ ఆస్పిరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్రెషర్స్కి అయితే ఎవరైతే హైదరాబాద్కి మెడికల్ కోడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ ఛానల్ చాలా యూస్ఫుల్ అవుతాం అనుకుంటున్నాను. సో ఒక అప్కమింగ్ డేస్లో ఈ ఛానల్ ఒక పెద్ద కమ్యూనిటీగా మనం గ్రో చేయాలనుకుంటున్నాం కాబట్టి ఐ నీడ్ యువర్ సపోర్ట్ గాయస్, ఐ నీడ్ యువర్ లవ్. కాబట్టి ప్లీజ్ తప్పకుండా ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. అండ్ వ్యూవర్స్, ఇన్ ద సేమ్ వే మన వాట్సాప్ ఛానల్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. ఎందుకంటే మనం జాబ్ వీడియోస్ పోస్ట్ చేసే లోపే మ్యాక్సిమం నాకు జాబ్ అప్డేట్స్ ఆగానే నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను కాబట్టి మీకు ఒక త్వరగా అప్డేట్ అనేది ముందుగా అందుతుంది. కాబట్టి లేట్ చేయకుండా మీరు అప్లై చేయొచ్చు. కాబట్టి మేక్ షూర్ టు ఫాలో అవర్ వాట్సాప్ ఛానల్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్. సో కోడర్స్, once again, thanks for watching so much and see you soon in another video. Until then, take care, keep coding, love you all, have peace.